శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రి నందు నేత్ర వైద్య విభాగాన్ని ప్రత్యేకంగా ప్రారంభించారు. నేత్ర సమస్యలకు సంబంధించి ఆయుర్వేదంలో వైద్య సేవలు అందించడం జరుగుతుందని శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ ఫౌండర్ ట్రస్ట్ CHVK నరసింహారావు తెలియజేశారు. శ్రీ ప్రకాష్ ఆయుర్వేద ఆసుపత్రి నందు నేత్ర వైద్య విభాగాన్ని ప్రముఖ వ్యాపారవేత్త చక్కా మల్లికార్జున ప్రారంభించారు. ఆయుర్వేదంలో ఆప్థమాలజీ విభాగంలో BA MS డిప్లొమా పొందిన నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ MA సుమయ్య వైద్యురాలిగా సేవలందిస్తారని వైద్య విభాగం సభ్యులు తెలియజేశారు. నేత్ర వైద్యానికి కావలసిన అన్ని సేవలు అందుబాటులో ఉంటాయని ఆయుర్వేద ఆసుపత్రి ప్రధాన వైద్యులు డాక్టర్ రమేష్ తెలియజేశారు. కంటి వైద్యం చేయించుకుంటున్నాము. ప్రస్తుతం మేము ఆయుర్వేదం ద్వారా కూడా కంటి ఇబ్బందుల్ని తొలగించగలుగుతామని నిరూపించడం కోసం ఈ హాస్పిటల్ పెట్టాం. గ్రేట్ ఆప్థమాలజిస్ట్ అంటే ఆయుర్వేదాలో డాక్టర్ ప్రసాద్ మాకు ఫుల్ సపోర్ట్ ఇస్తానన్నారు. మా డాక్టర్ ఈజ్ క్వాలిఫైడ్, ఫుల్లీ క్వాలిఫైడ్. If some patient is coming with some eye problems, they are diagnosed with the modalities, and we will provide some Ayurvedic treatments like Ashwagandha, Manchalam, Seyanam, Tarpanam, Mudavaka, Mangold, and these are the treatments we are giving. Refractive errors, cataract, diabetic retinopathy, hypertension retinopathy, age-related macular degeneration syndrome. 2025 రోజున శ్రీ ప్రకాష్ ఆయుర్వేద చికిత్సాలయంలో నేత్ర చికిత్స కోసం ప్రత్యేకమైనటువంటి విభాగం ఆరంభించబడినది. ఈ నేత్ర చికిత్స కోసం మనము ఆయుర్వేద రీతిలో మరిన్ని ప్రయోగాలు చేయడానికి ఇక్కడ అవకాశం క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈ సంస్థ చైర్మన్ అయినటువంటి నరసింహారావు గారు ఎంతో మంచి సదుద్దేశంతో ఈ సదుపాయాన్ని ఇక్కడైతే కల్పించారు. దాన్ని ఇక్కడ ప్రజలకి అందరికీ, చుట్టుపక్కల ఉన్నటువంటి పేద ప్రజలందరికీ ఐ స్క్రీనింగ్ చేసి వాళ్ళకి సరైన మార్గంలో సరైన గైడెన్స్ ఇవ్వడానికి చేతనైన తోడ్పాటు అందిస్తుంది. ఈ నేత్ర చికిత్సాలయం పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. Thanks to Narasimha for the generosity to establish this eye hospital under Ayurvedic treatment. Very nice to see all this, and I once again thank for giving me this opportunity to inaugurate this eye hospital. I wish the hospital success, and also we wish this madam also all the success and sir all the best. ఈ కార్యక్రమంలో శ్రీ ప్రకాష్ ఆయుష్ చారిటబుల్ ఫౌండర్ ట్రస్టీ CHVK నరసింహారావు, ప్రధాన సలహాదారుడు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డాక్టర్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, ఆసుపత్రి సిబ్బంది, తుని పాయకరపేటకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.